తాత, భీష్ముడికి మరణం లేదు కదా, ఎలా చనిపోయాడు? మరోపక్క భగదత్తుడు ఏనుగు మీద వచ్చి తీవ్రమైన యుద్ధం చేస్తాడు. ఘటోత్కచుడు కౌరవసేన మీద విరుచుకుపడి పెద్ద యుద్ధం చేస్తాడు. 9 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని అర్జునుడు తప్ప ఎవ్వరూ నిలువరించలేకపోతారు. ధర్మరాజుకు ఏం చెయ్యాలో తోచక శ్రీకృష్ణార్జునులను సోదరులను తీసుకుని భీష్ముడి శిబిరానికి వెడతాడు. ఆయనకు నమస్కరించి, తాతగారు, మా రాజ్యం మాకొచ్చే మార్గం చెప్పండి అని ఆయనను ఎలా జయించాలా అని నర్మగర్భంగా అడుగుతాడు. నా చేతిలో ధనుస్సున్నంతవరకు ఎవరూ నా ముందు నిలువలేరు. ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారిన వాళ్లతో నేను యుద్ధం చెయ్యను అని శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యమని సలహా ఇస్తాడు. అత్యంత ప్రేమగా పెంచిన తాతగారిని ఈ విధంగా చంపవలసి వస్తుందా అని బాధపడుతూ శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తాడు. ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, దుర్యోధన, దుశ్శాసనాదులు అర్జునుడిని భీష్ముడి వైపు వెళ్లకుండా చుట్టూ మోహరిస్తారు. వాళ్లను పాండవ వీరులు చెదరగొడతారు. ఇంతలో శిఖండి వేసిన బాణాలకు భీష్ముడు ప్రతిస్పందించక తల పక్కకు తిప్పేసుకుంటాడు. శిఖండి వెనక నుండి తీవ్రమైన శరపరంపర కురిపించిన అర్జునుడు భీష్ముడిని పడగొడతాడు. ఆయన శరీరం నేలమీద పడకుండా గుచ్చుకున్న శరాలు అంపశయ్యగా అమరుతాయి.